హలో అండి. నేను ఈ వీడియో చేస్తుంది ఆలోచించే, నిజమేమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేసే వాళ్ళ కోసం మాత్రమే. ఎవరైతే ఆలోచించని, నిజాలతో సంబంధం లేకుండా, తాము నిజం అనుకున్నది మాత్రమే నమ్మేటువంటి వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఇక్కడి నుంచి చూడాల్సిన అవసరం లేదండి. తమ సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. సరిపిళ్ల రాజేష్ అనేవాడు హిందూ దేవతలను అవమానించాడు. హిందువుల మనోభావాలను కించపరిచాడు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడా పోటీ చేయకూడదు. ఒకవేళ ఏ పార్టీ అయినా కానీ ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పోటీ చేయిస్తే గనక ఆయనతో పాటు ఆయన్ని సపోర్ట్ చేసిన పార్టీలకు ఎవరికీ కూడా హిందువులు ఎవరు ఓటేయకూడదు అని జరుగుతున్న ప్రచారాన్ని ఎంతో కొంత నమ్ముతున్న వాళ్ళు మాత్రం దానిలో దాదాపు 80% మంది సరిపిళ్ల రాజేష్ ఏమన్నాడు, ఏమని హిందూ దేవతలను అవమానించాడు, ఎందుకు ఆ విధంగా మాట్లాడాడు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే ఈ అభిప్రాయంకి రావడం మాత్రం ఒక విధమైన బాధాకరమైనటువంటి సంఘటన అండి. ఎందుకంటే ఈ ప్రచారాన్ని చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. హిందూ సమాజం పట్ల పెద్దగా అవగాహన, అలాగే కన్సర్న్ లేనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి సమాజాన్ని కులాలతో విడగొట్టుకుంటూ పోతే గనక సమాజానికి మంచిది కాదు అనే ఉద్దేశంతో మాత్రమే ఏమని సరిపిళ్ల రాజేష్ హిందూ దేవతలను అవమానించాడని ప్రచారం చేస్తున్నారో ఆ ఆడియోని ఈ రోజు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. దాని ద్వారా ఆయన ఏమన్నాడు, ఎందుకు అన్నాడు అనేది మీరు కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నానండి. అయితే దీనికంటే ముందు నేను 2 విషయాలను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను. ఒకటి, మహాభారతంలో కుంతీదేవి ఒక ముని ఇచ్చినటువంటి వరాన్ని నమ్మక టెస్ట్ చేసే పనిలో భాగంగా సూర్య భగవాను స్మరించుకుంటే ఆయన ప్రత్యక్షమయ్యి, నువ్వు ఒక వరం కారణంగా నన్ను కోరుకున్నావు, నేను ప్రత్యక్షమయ్యాను కాబట్టి ఆ వరాన్ని నీకు ఇవ్వాల్సిందే అని చెప్పి కుంతీదేవి పెళ్లి కాకుండానే కన్యగానే కర్ణుడికి జన్మనిచ్చినటువంటి సంఘటన ఆ సందర్భంగా జరిగిందండి. అదేవిధంగా పార్వతీదేవి తనకున్న దైవ బలంతో ఒక నలుగు పిండికి ప్రాణం పోసి వినాయకునిగా చేసుకోవటం, ఆ తరువాత అది తెలియనటువంటి శివుడు ఆయన్ని అడ్డగిస్తే చిరచ్ఛేదన చేయటం, ఇవన్నీ మనకు తెలిసినయే. అంటే దీన్ని బట్టి మనం నమ్మేది ఏంటంటే హిందూ దేవతలకు కానీ దేవుళ్ళకు కానీ అతీతమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల ద్వారా లోక కళ్యాణం కోసం కొంతమందిని సృష్టించారు, కొంతమందిని శిక్షించారు అని మనం బలంగా నమ్ముతాం. ఇప్పుడు సరిపిళ్ల రాజేష్ హిందూ దేవతల గురించి ఏ విధంగా అవమానంగా మాట్లాడనేది మనం విందామండి. అలా అయితే పార్వతీదేవి వినాయకుని కన్నది కూడా అలాగే కన్నదంటారా? ఇక్కడ ఆయన మొదలు పెట్టింది ఏంటంటే అలా అయితే, ఎలా అయితే అనేది మనం చూద్దామండి. అలా అయితే అంటే ఎవరికో ఇతను రెస్పాండ్ అవుతూ చేసినటువంటి ఈ వీడియోగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. పరమేశ్వరుడు తెలియదు వినాయకుడు తన కొడుకని, పార్వతీదేవికి మాత్రమే కొడుకు అతను. అంటే దాని అర్థం ఏంట్రా? ఒక దేవుడికి లేకపోతే ఒక దేవతకి ఒక వ్యక్తిని సృష్టించుకునే శక్తి ఉందనే కదా అర్థం. నేను ఏదైతే 2 సందర్భాలు మనం చెప్పానో, కుంతిదేవి విషయంలో గాని, పార్వతీదేవి విషయంలో గాని, అదే విషయాన్ని ఉటంకిస్తూ మహాసేన్ రాజేష్ కూడా దేవతలకి దేవుళ్ళకి మనుషులు సృష్టించుకునేటువంటి శక్తి ఉంది అని ఆయన నమ్ముతున్నట్టుగా ఆయన ఇక్కడ చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలండి. అదే విధంగా అలాగే యేసుక్రీస్తుని కూడా యెహోవా తండ్రి తన గర్భంలో ప్రవేశపెట్టాడనే కదా అర్థం. ఇదండి, అంటే ఎవరో హిందువుల ముసుగులో ఉన్నటువంటి ఉన్మాదులు క్రైస్తవ మతాన్ని కించపరుస్తూ, అంటే సరిపిళ్ల రాజేష్ ఫాలో అయ్యేటువంటి క్రైస్తవ మతాన్ని కించపరుస్తూ మేరీ మాత కన్యగా ఉండి యేసు ప్రభువుని ఎలా కన్నది అని నీచంగా మాట్లాడినప్పుడు ఆ మతాన్ని ఫాలో అవుతున్న వ్యక్తిగా కోపంతో చేసినటువంటి వీడియోగా దీన్ని మనం ఇక్కడ చూడాలి. ఆ వీడియోలో కూడా డైరెక్ట్ గా హిందూ దేవతను తిట్టలేదండి. ఎలాగైతే పార్వతీదేవి వినాయకుడిని కన్నదో అదే విధంగా ప్రభువు మేరీ మాతకి యేసుక్రీస్తుని పుట్టించే విధంగా చేశాడు అని హిందూ మతాన్ని క్రిస్టియన్ మతాన్ని కంపేర్ చేస్తూ ఈ 2 మతాల్లోని దేవుళ్ళకి అతీతమైన శక్తులు ఉన్నాయి, ఆ శక్తుల ద్వారా మనుషులను సృష్టించేటువంటి ఆ పరిస్థితి వాళ్ళకు ఉంది అని చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తూ ఆయన మాట్లాడిన మరో మాట ఏంటంటే, ఇక్కడ మేరీ మాత తప్పు చేసిందంటే అక్కడ పార్వతీదేవి కూడా ఎవరితో తప్పు చేసిందా? అది సో తను కోపంలో ఆవేశంలో చెప్పింది ఏంటంటే, ఎవరైతే హిందూ ఉన్మాదులు అన్నారో మేరీ మాత తప్పు చేసింది, తప్పు చేసి కన్యగా ఉండి యేసు ప్రభుని కన్నది అన్నారో దాన్ని కంపేర్ చేస్తూ మేరీ మాత తప్పు చేస్తే పార్వతీ కూడా తప్పు చేసి వినాయకుడిని కన్నదా అని మాత్రమే తన ఆవేదన వెలబెట్టుకున్నాడు గాని తనకు తానుగా ఒళ్ళు కొవ్వెక్కి ఒళ్ళు బలసి నిస్పృహలో ఉండి మాట్లాడిన మాట మాత్రం ఇది కాదు. తన మతాన్ని కించపరిస్తే హిందూ ఉన్మాదుల్లో కొంతమంది, ఆ ఉన్మాదుల రూపంలో కొంతమంది అతన్ని రెచ్చగొడితే దానికి సమాధానంగా కంపేర్ చేస్తూ
హిందూ దేవతలకు ఎలాగైతే శక్తులు ఉన్నాయో మాకు కూడా అలాగే శక్తులు ఉండి మాకు కూడా యేసు ప్రభువుని మేరీమాత ఇవ్వటం జరిగింది అని చెప్పే ప్రయత్నంలో మాత్రమే ఉందండి. మరి ఇది జరిగిన తర్వాత కూడా అంటే 2018లో ఈయన ఈ మాట అంటే 2019లో మాత్రం ఆయన ఎవరికైతే ఓటేయమన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసుకున్నాం. అక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతినలేదు. 7 ఏళ్ల తర్వాత ఈ రోజున గత 4 ఏళ్ల నుంచి ఆయన క్షమాపణ చెప్పుకుంటూ వచ్చినా గానీ, మరీ ముఖ్యంగా ఈ 15 రోజులు ఆయన క్షమాపణ చెప్తున్నా గానీ, ఏ సందర్భంలో తాను అనవలసి వచ్చింది, ఎవరు ప్రేరేపించారు, ఎవరు తన మతాన్ని నీచంగా మాట్లాడారు అనేక విధాలు ఎక్స్ప్లెయిన్ చేసినా గానీ, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా విపరీతంగా ఆయన్ని ఇబ్బందులు పెడుతూ చేసినటువంటి ఈ అబద్ధ ప్రచారాన్ని హిందువులు నమ్మాలా, నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలా అనేది ప్రతి హిందువు ఆలోచించుకోవాలండి. అదేవిధంగా మన దేశం అనేది సర్వమత సమ్మేళనం అంటాం. అంటే అన్ని మతాలు కలిసి ఉంటాయి. అందులో పెద్ద మతంగా హిందూ మతంగా పెద్దన్న పాత్ర పోషిస్తూ మనం అన్ని మతాలకి కంఫర్ట్ జోన్ ఇస్తాము అని చెప్తాం కదా. అదేవిధంగా హిందూ ధర్మం అనేది పరమత సహనాన్ని పాటిస్తుంది అంటాం. అంటే ఇతర మతాలని మనం సహనంతో ఆదరిస్తాం అని మనం నమ్ముతాం. మరి పరమత సహనం, సర్వమత సమ్మేళనం ఉన్నటువంటి ఈ హిందూ ఆచారాలను ఫాలో అయ్యే భారతదేశంలో మరి పరమతమైన క్రైస్తవ మతాన్ని ఇంతగా అవమానిస్తుంటే ఆ మతానికి చెందిన వ్యక్తులు ఇబ్బంది పడరా? అలా ఇబ్బంది పడి అతనేమి కేవలం క్రైస్తవులు హిందువులు మాత్రమే తిట్టలేదు, హిందూ దేవతలు తిట్టలేదు, కేవలం కంపేర్ చేసి హిందూ దేవతలకు ఎలాగైతే అతీత శక్తులు ఉండి వాళ్ళు మనుషులు సృష్టించగలరో అదే విధంగానే ప్రభువు దేవుడు మా యేసు ప్రభువుని మేరీమాత గర్భంలో ఉంచాడు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నమే చేశాడు గాని తను డైరెక్ట్ గా హిందువులను గాని హిందూ దేవతలను గాని కించపరచలేదు అనేది ఇక్కడ నా అభిప్రాయం అండి.